మీ నాయనమ్మ పేరేంది, మీ తాత పేరేంది అంటే ఎవ్వరైనా టక్కునే చెప్తారు. మరి నాయనమ్మోళ్ళ నాన్న పేరేంది, మీ తాతోళ్ళ తాత పేరేంది అంటే బుర్ర గొక్కునుడే అవుతుంది. మాకు ఒక్క తంతు వరకే తెలుసు, మా తాతకు తాత ఎవరో తెలియదు అని చాలా మంది తెల్లముఖాలు వేస్తారు. ఇప్పటోళ్ళకి తెలియదు కానీ వెనకటనైతే ఎవరు ఏందనేది మొత్తం వంశవృక్షం వేసి బొమ్మ వేసి చూపిస్తుండేది. ఇక ఈ రోజుల్లో గట్ల వంశవృక్షం పటం వేపించేది ఎవరుంటారు అని అనుకున్నాం కదా, కానీ ఒక ఆడు ఉన్నారు వాళ్ళ. మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు, మా పౌరుషం మా వంశంలోనే ఉంది అని వంశాల చరిత్ర గురించి గొప్పగా చెప్పుకుంటారు. మన దేశాన్ని పాలించిన రాజుల వంశాలు, చరిత్రల పోరాట యోధుల వంశ చరిత్రల గురించి ఎవరో ఒకరు పుస్తకాలలో రాసిరు కాబట్టి మన అందరం చదువుకొని తెలుసుకుంటున్నాం. ఇక అట్లా మనకు కొన్ని వంశాల గురించి అయితే ఎరకైంది. అదే మంది వంశాల గురించి చదివి తెలుసుకుంటున్నాం కానీ సొంత వంశాల గురించి ఎవరికి తెలియకుండా పోయిన జమానిది. కానీ పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం ఇలపర్రు కాడుండే పెనుమచ్చోళ్ళు అయితే 12 తరాల నుంచి వంశవృక్షాన్ని కాపాడుకుంటూ వస్తున్నారట. ఇట్లా గోడల మీద చూడంగానే అందరికి అర్థమయ్యేటట్టు తీరు తీరు డిజైన్లల్లో వంశవృక్షం చెట్టు పటం వేయించారు. ఇట్లా మొత్తం 12 తరాలు ఉన్నారట. ఎవరికి ఏమవుతారో అన్ని వివరాలు ఈ వంశవృక్షంలో ఉన్నాయట. అంతేకాదు అటేడు తరాలు ఇటేడు తరాలు అంటారు కదా, అవన్నీ దీంతో క్లియర్గా తెలిసిపోతాయని అంటున్నారు. ఇక ఈ వంశవృక్షం తోటి వారసత్వం తెలుసుకునేదే కాదు, కుటుంబ ఆస్తుల హక్కులను కూడా తెలుసుకోవచ్చని అంటున్నారు. ఇక మన వెనకటి పెద్దల మూలాల నుంచి ఇప్పటికీ వంశవృక్షాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నామని చెప్తున్నారు ఈ పెన్మత్సోళ్ళు. కానీ వెనకట ఊర్ల పొంటి వచ్చి వాళ్ళే పటాలు వేసిపోయేటోళ్ళు. ఈ రోజుల్లో అట్లా వంశవృక్షాల పటాలు వేస్తేందుకు వచ్చేటోళ్ళు ఎవ్వరు లేకుండా అయిపోయారు. ఇక ఇట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళది వాళ్ళే అప్డేట్ చేసుకొని మురిసిపోతున్నారు.